హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి లైబ్రరీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలను పరిశీలిద్దాము. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 9వ తారీఖు ఫిబ్రవరి 2024 రోజు విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి సంబంధించిన వేకెన్సీలు 3, ఎస్సీకి సంబంధించిన వేకెన్సీ 1, మొత్తం 4 వేకెన్సీలు. మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లైబ్రరీయన్ పోస్టులు ఇవి. వీటికి అప్లై చేసుకోవడానికి 27వ తారీఖు 3వ నెల 2024 నుంచి 16 ఏప్రిల్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ 61,960 ఉంది బేసిక్. తర్వాత ఏజ్ 18 to 42 ఇయర్స్లో ఉండాలి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో జరుగుతుంది, కంప్యూటర్ ద్వారా జరుగుతుంది. మనకి దీని యొక్క క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్లో ఎంఏ, ఎంఎస్సి ఆర్ ఎంకామ్ ఉండాలి. వీటితో పాటు ఎంఎల్ఐసి కూడా ఉండాలి అనేటువంటి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో మనకి 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు జనరల్ స్టడీస్. ఇందులో 150 క్వశ్చన్లు, అదేవిధంగా 150 నిమిషాలు, తర్వాత 150 మార్కులు ఉంటాయి. ఇందులో 10 టాపిక్స్ ఉంటాయి మనకి. కామన్ జనరల్ స్టడీస్ ఇదంతా. అదేవిధంగా పేపర్ 2ను లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇది సబ్జెక్ట్కి సంబంధించింది. ఇందులో కూడా 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, కాకపోతే 300 మార్కులు ఉంటాయి. మొత్తము 450 మార్కులకు మనకు పరీక్ష అనేటువంటిది ఉంటుంది. ఈ పరీక్ష జరిగిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఒక బేస్ ఎగ్జామ్ ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మాత్రమే. ఇందులో వచ్చినటువంటి మార్కులే మనము అంతిమంగా ర్యాంకులోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో పేపర్ 2లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో సాధారణంగా మనకి 10 యూనిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లో 9 యూనిట్లు మాత్రమే పేర్కొనబడింది. కాకపోతే మనం 10 యూనిట్లు కూడా చదువుకోవాలి. ఒకసారి ఆ 10 యూనిట్లకు సంబంధించినటువంటి నేమ్స్ చూద్దాము. మొదటి యూనిట్ ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. దీన్ని మనం కూలంకషంగా 42 వీడియోల్లో చర్చించుకున్నాము. అదేవిధంగా యూనిట్ 2 ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ. దీనిలో 26 వీడియోస్ ఉన్నాయి. యూనిట్ 3 ఇన్ఫర్మేషన్ సోర్సెస్. ఇందులో 66 వీడియోలు ఉన్నాయి. తర్వాత యూనిట్ 4 ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇందులో 36 వీడియోలు ఉన్నాయి. యూనిట్ 5 ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. ఇందులో 55 వీడియోలు ఉన్నాయి. యూనిట్ 6 లైబ్రరీ మేనేజ్మెంట్. ఇందులో 84 వీడియోలు ఉన్నాయి. తర్వాత యూనిట్ 7 ఫౌండేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో 51 వీడియోలు ఉన్నాయి. యూనిట్ 8 లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్క్స్. ఇందులో 30 వీడియోలు ఉన్నాయి. యూనిట్ 9 డిజిటల్ లైబ్రరీస్. ఇందులో 25 వీడియోలు ఉన్నాయి. యూనిట్ 10 రీసెర్చ్ మెథడాలజీ. ఇందులో 26 వీడియోలు ఉన్నాయి. అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను తయారు చేసినాను. అంటే టోటల్ సిలబస్ పైన మొత్తం ఒక వీడియో చేసినాను. అదేవిధంగా సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ యూనిట్ని కూడా ఒక వీడియో చేసిన. ఆ యూనిట్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఏమేమి చదవాలి డీటెయిల్గా, అవి 11 వీడియోలు. మొత్తం మీద దాదాపుగా 452 వీడియోలు ఉన్నాయి మన యొక్క కోర్సులో. అంటే చెప్పాలంటే ఒక 150 గంటల క్లాస్ ఉంది. అదేవిధంగా ప్రతి చాప్టర్కి కూడా కనీసం 100 నుంచి 150 పేజీల నోట్స్ ఈబుక్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాదాపుగా 2000 పైన పేజీల నోట్స్ ఉంది. అదేవిధంగా ప్రతి చాప్టర్ నుంచి కూడా 150 నుంచి 200 క్వశ్చన్లతో బిడ్ బ్యాంక్ తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ఒక 150కి పైన టెస్టులు, ఒక్కొక్క టెస్ట్లో 20 క్వశ్చన్లు చొప్పున మొత్తం 3000 పైన క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా టీచింగ్ వీడియోస్ ఉన్నాయి, నోట్స్ ఉంది, టెస్టులు ఉంది. మనకి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయినా సరే దీనిలో తప్పనిసరిగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వీడియో చేస్తుంది మార్చి 5వ తారీఖు. అంటే ఈ నెల అంత సమయం ఉంది. మార్చి, ఏప్రిల్ అంత సమయం ఉంది. మనకు నోటిఫికేషన్ ప్రకారం చూసినట్టయితే ఇది ఫిబ్రవరిలో వచ్చింది కాబట్టి ఒక 3 నెలలు గ్యాప్ ఉంటుంది అనుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఆర్ జూన్లో కనుక ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకవేళ ఎలక్షన్స్ అట్లాంటివి అయితే ఇంకొంత గడువు పెరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. జూన్ ఆర్ జూలైలో ఉండొచ్చు. కానీ ఎగ్జామినేషన్ మేలోనే ఉంటుంది అని మీరు ప్రిపరేషన్ అవ్వాలంటే 2 నెలల సమయం ఉంది. మార్చ్, ఏప్రిల్ అంత సమయం ఉంది. కరెక్ట్గా రోజుకు ఒక 2 లేదా 3 గంటలు కేటాయించుకుంటే జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ మీకు కంప్లీట్ అయిపోతుంది. 3 లేదా 4 గంటలు కేటాయించుకుంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. తప్పనిసరిగా మీరు ఈ విధంగా ప్రిపరేషన్ ఏంటంటే ఈ ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ కోచింగ్కి సంబంధించి ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క నెంబర్, ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్ 9533219914 మీరు కాల్ చేయొచ్చు.
లేదా వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కింద మా యొక్క యాప్ లింక్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ యాప్ ఉంది, అదేవిధంగా ఐఫోన్కి సంబంధించిన యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెమో క్లాసెస్ ఒక 50 డెమో క్లాసెస్ ఉన్నాయి. ప్రతి యూనిట్ నుంచి ఒక 4-5 డెమో క్లాసెస్ చొప్పున మొత్తం 50 డెమో వీడియోలు ఉన్నాయి. ప్రతి యూనిట్ నుంచి ఒక 20-25 పేజీల చొప్పున 200 పేజీల డెమో నోట్స్ ఉంది, ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నామని. ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క టెస్ట్ చొప్పున 10 టెస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఫ్రీ టెస్ట్ ఉంది. ఇవన్నీ మీరు పరిశీలించండి, మీ యొక్క ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. 4 పోస్టులు తక్కువ పోస్టులు ఉన్నాయో కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయంగా సిలబస్ అంతా చదువుతారో వారికి తప్పనిసరిగా విజయావకాశాలు అయితే ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏపీపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్కింగ్ 1/3 ఉన్నదన్న విషయం మీకైతే తెలుసు. ఇది ఏపీపీఎస్సీకి సంబంధించిన మెడికల్ అండ్ హెల్త్ బోర్డుకు సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన లైబ్రరీ యొక్క నోటిఫికేషను. పూర్తి వివరాల కోసము మా యొక్క యూట్యూబ్ ఛానల్ని కానీ అదేవిధంగా టెలిగ్రామ్ యొక్క ఛానల్ని కానీ మీరు సందర్శించవచ్చు. యాప్ ద్వారా కూడా పూర్తి వివరాలు పొందవచ్చు. ఆల్ ద బెస్ట్.